వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు మహాశ్రీ చండీ అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. కొండ మీదకు వేలాదిగా తరలివస్తున్న భక్తులు. నవంబర్ 15న బీసీ జనగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. వెనుకబడిన వర్గాల లెక్క తెలిసేందుకు సంక్షేమ శాఖ అధికారులతో కమిటీ నియమించనున్నట్లు వెల్లడి. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై గవర్నర్ను కలిసిన టీడీపీ నాయకులు. కక్ష సాధింపులో భాగంగానే సిఐడి పోలీసు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు. అదానీ గ్రూప్ పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్న. విద్యుత్ బిల్లుల పెరుగుదలకు అదానీయే కారణమని ఆరోపణ. దసరా మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. ఈ దేవిలో అనేక మంది దేవతలు కొలువై ఉండడంతో చండీని ప్రార్థిస్తే సర్వదేవతలను కొలిచినట్లేనని పురాణాలు చెప్తున్నాయి. దుర్గమ్మకు తొలిసారిగా ఈ అలంకారం చేయడం విశేషం. ఈ అమ్మను దర్శించుకుంటే సకల శుభాలతో పాటు అన్ని కోరికలు సత్వరమే తీరుతాయని ఆలయ వేద పండితులు షణ్ముఖేశ వెల్లడించారు. శ్రీమాత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం వార్షికంగా జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యి ఈ రోజున 5వ రోజున మనందరం కూడా అమ్మవారిని మహాచండీ స్వరూపంగా చూస్తున్నాము. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అని ఈ యొక్క శక్తి స్వరూపంలోనే ఒక అంతర్భాగమైనటువంటి చండీ స్వరూపం. కొన్ని రాక్షస సంహారాదుల కోసమని వాటి కోసమని ఈ యొక్క స్వరూపంలో అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిచ్చింది. ఆ యొక్క ఈ యొక్క అవతారంలో మనం పూజించినట్లయితే మనందరికీ కూడాను శత్రు సంహారం మరియు మన మనలో ఉండేటువంటి హరిషడ్వర్గాదులన్నీ కూడాను పోయి మనం శాంత స్వరూపం వచ్చి తద్వారా ధర్మకార్యాచరణ అంతా కూడా చేసి మంచి ఫలితాలను పొందుతాం. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ఈ రోజున మహాచండీ స్వరూపంగా పూజించి ఆవిడ యొక్క కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా మనవి. దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కనకదుర్గమ్మకు వివిధ మార్గాల ద్వారా 29,30,511 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. 500 టికెట్ల విక్రయం ద్వారా 11,75,000, 300 టికెట్ల విక్రయం ద్వారా 3,75,000, 100 రూపాయల టికెట్ల ద్వారా 3,67,000 రూపాయల చొప్పున ఆదాయం వచ్చింది. కేశఖండన టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, ఇతర మార్గాల్లో మిగిలిన ఆదాయం లభించింది. नेत्रदेवी
विजयाय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वमंगलाय नमः ओम ऐं ह्रीं श्रीं ज्वालामालिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं च नमः ओम ऐं ह्रीं श्रीं बुद्धिसमये नमः ओम ऐं ह्रीं श्रीं चर्यानाथमये नमः ओम ऐं ह्रीं श्रीं लोपामुत्रमये नमः ओम ऐं ह्रीं श्रीं अगस्त्यमये नमः ओम ऐं ह्रीं श्रीं कालदापमये नमः ओम ऐं ह्रीं श्रीं धर्माचार्यमये नमः ओम ऐं ह्रीं श्रीं मुक्तकेशीश्वरमये नमः ओम ऐं ह्रीं श्रीं देवगुणानाथमये नमः ओम ऐं ह्रीं श्रीं माहेश्वर्ये नमः ओम ऐं ह्रीं श्रीं औवाये नमः ओम ऐं ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని నిన్న సాయంత్రం మంత్రి ఉషశ్రీ చరణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారం దర్శించుకున్నామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు మంచి ఏర్పాట్లు చేసిందని చెప్పారు. సనాతన ధర్మం పాటిస్తూ పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుంటారని, అమ్మవారి ఆశీర్వాదాలు చల్లని చూపు భక్తులందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు స్పష్టం చేశారు. వచ్చి నిరాయాసంగా దర్శనం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సనాతన ధర్మ విధానాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్క పూజా కైంకర్యం కూడా జరగడం పడుతోంది. అదేవిధంగా ఎల్లుండి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగనన్న కూడా ఇక్కడికి వచ్చి నవరాత్రుల సందర్భంగా పట్టు వస్త్రాన్ని సమర్పించి అమ్మవారికి ప్రతి మహిళల్ని కూడా ఒక శక్తిగా భావించే మా జగనన్న ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రజలందరి తరపున అమ్మవారికి ఎల్లుండి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం ఎల్లకాలము కలిగించాలి అని అందరికీ ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అమ్మ శక్తి స్వరూపిణి, ఆ తల్లి శక్తి స్వరూపిణి ఒక ఆశీర్వాదం కలగాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం మనస్పూర్వకంగా పూజ చేసుకుంటాము. అదేవిధంగా మనస్పూర్వకంగా అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను గవర్నర్కు వివరించినట్లు తెలుగుదేశం నేతలు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ నేతలు రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. కక్ష సాధింపులో భాగంగా వైసీపీ ప్రభుత్వం సిఐడి పోలీస్ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలపై నివేదికను కేంద్రానికి పంపాలని గవర్నర్ను కోరినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై అచ్చెన్నాయుడు నేతృత్వంలోని 8 మంది సభ్యులు తెలుగుదేశం బృందం రాజ్భవన్లో గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేసింది. 17A పై సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగిన క్రమంలో గవర్నర్తో తెలుగుదేశం నేతలు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సిఐడి పోలీస్ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని టీడీపీ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. స్కిల్, ఫైబర్ నెట్, ఐఆర్ఆర్ ప్రాజెక్టులకు సంబంధించిన వాస్తవాలు అంటూ నేతలు గవర్నర్కు పుస్తకాలు అందజేశారు. గత 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై తెలుగుదేశం నేతలు గవర్నర్కు సమగ్ర నివేదిక అందించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగం అమలు లేకుండా చేసిందని నేతలు ధ్వజమెత్తారు. గవర్నర్ను కలిసిన అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. 50 పేజీలు రిపోర్ట్ని అందజేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డే 1 నుంచి ఏదైతే అమరావతిలో కాన్ఫరెన్స్ హాలు పగలగొట్టినప్పటి నుంచి నిన్న చంద్రబాబు నాయుడు గారి పైన అరెస్టు చేసినంత వరకు ప్రతి విషయాన్ని స్పష్టంగా రిపోర్ట్ అంతా కూడా గవర్నర్ గారికి ఇచ్చి ఒకే విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టాం. అన్ని విషయాల మీద మీరు ఒకసారి పరిశీలన చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఇమీడియట్గా ఒక రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి పంపించమని చెప్పి గవర్నర్ గారు దృష్టిలో పెడితే నాకు ఎంతవరకు అధికారం ఉందో, ఏ విధంగా నేను చేయగలను, తప్పనిసరిగా చేస్తామని చెప్పి గవర్నర్ గారు హామీ ఇచ్చారు. ప్రజావేదిక కూల్చడం నుంచి నిన్నటి వరకు ఈరోజు రాజ్యాంగ సమస్యలన్నింటిపైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసి ఈ రాష్ట్రంలో పూర్తిగా రాజ్యాంగం లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తున్నాం.
ఆ రోజు నా మీద పెట్టినప్పటి నుంచి కేసు చంద్రబాబు నాయుడు గారి వరకు తీసుకుంటే కొన్ని వందల మంది మీద సిఐడిని ఉపయోగించి కేసులు పెట్టారు. పోనీ ఒక్క కేసులోనైనా సరే, ఒక్క చిన్న ఆధారమైనా సరే ఛార్జ్షీట్లో వేసినటువంటి సందర్భాలు ఇంతవరకు కూడా లేవు. అక్రమంగా కేసు పెట్టడం, అరెస్టు చేసి జైల్లో పెట్టడం, 3 మాసాలు 4 మాసాలు వేధించడం, బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు గురించి పట్టించుకున్నటువంటి సందర్భాలు లేకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలన్నీ కూడా పెట్టాం. ఈరోజు ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మీద విపరీతంగా దాడులు చేశారు, దేవాలయాలపైన దాడులు చేశారు, ఈరోజు అమరావతిని నాశనం చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, మొత్తం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించినటువంటి విషయాన్ని గవర్నర్ గారి దృష్టిలో పెట్టాం. అన్నింటికంటే మించింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమమైనటువంటి కేసు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయనకు పార్టీ నేతలు గజమాలలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రమాదవశాత్తు మృతి చెందిన 2 పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన నాదెండ్ల మనోహర్ వారికి 5 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. త్వరలోనే ఉమ్మడి ప్రణాళికతో జనసేన టీడీపీ ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవం, పవన్ కళ్యాణ్ ఆలోచన ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకుని 2 పార్టీలు ముందుకెళ్లబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ విముక్త ఏపీ కోసం ప్రజలంతా కంకణం కట్టుకున్నారు. త్వరలోనే ఉమ్మడి ప్రణాళికతో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపడతాం. 2 పార్టీల కలయిక ద్వారా రాష్ట్రంలో మెరుగైన అభివృద్ధి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఏమున్నా మన వాళ్ళు ఉంటారు, ఎప్పుడు కూడా మీకు పార్టీ నుంచి పిల్లల్ని చదివించడానికి కూడా మీకు ఏమైనా సహాయం కావాలంటే తప్పకుండా మన వాళ్ళు హెల్ప్ చేసి పెడతారు. సరేనా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు చెప్పే మాట అదే, కుటుంబం జాగ్రత్తలు చూసుకోండి. మీరు జనసేన పార్టీ నిలబడుతుంది మీకోసం. సరేనా? ఎక్కడ అంత అధైర్యపడబాకండి, జాగ్రత్తకున్నాండి. మీరు జాగ్రత్తకున్నాండి. ఫర్దర్గా వీళ్ళకి జనరల్గా జిల్లాధ్యక్షులతో మాట్లాడండి, ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఈ పిల్లలందరికీ. సరే, మన ఎడ్యుకేషన్ ఫర్దర్గా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా అప్పుడు అనుకున్నాం కదా లాస్ట్ టైం, ట్రై టు హెల్ప్ దెమ్ ట్రస్ట్ వన్స్ వీ కమ్ టు గవర్నమెంట్ హోప్ఫుల్లీ వాటెవర్. బట్ టిల్ దెన్ వాటెవర్ వీ కెన్ డూ విల్ సపోర్ట్ దెమ్. తప్పకుండా చేద్దాం. సరే, ధైర్యంగా. జగన్ సర్కార్ ఈఆర్సీ మెడపై కత్తిపెట్టి మరీ తన ఆటలు సాగిస్తుందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. కమిషన్ల కోసం అధిక ధరకు బయట నుంచి విద్యుత్ కొంటూ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను గాలికొదిలేస్తే అవి ఎలా మనుగడ సాగిస్తాయని ప్రశ్నించారు. జగన్ నెలా పెంచుతున్న విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు విద్యుత్ బోర్డుపై చేయి పెట్టడానికే జంకుతున్నారని, ఈఆర్సీని వైసీపీ ప్రభుత్వం తన చెప్పు చేతల్లో పెట్టుకున్నందునే విద్యుత్ ఛార్జీల పెంపుపై సదరు విభాగం స్పందించలేదని స్థితిలో ఉందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో జగన్ ప్రభుత్వానికి ఈఆర్సీ సహకరిస్తుందని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రజలపై విద్యుత్ భారం మోపే పాపంలో ఈఆర్సీ కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో 58,000 కోట్ల విద్యుత్ దోపిడీ జరిగిందని మండిపడ్డారు. ప్రజల మీద విద్యుత్ భారాన్ని తగ్గించేలా ఈఆర్సీ ఎందుకు వ్యవహరించట్లేదని ప్రశ్నించారు. విద్యుత్ రంగంలో దోపిడీని ఈఆర్సీ అరికట్టలేకపోతుందని విమర్శించారు. జనం కోసం పనిచేయాల్సిన ఈఆర్సీ జగన్ దోపిడీకి సహకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కోసం స్విచ్ చేయాలి అంటే భయపడే పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. సామాన్యుడు తన అవసరాల కోసం ఇంట్లో పొరపాటున స్విచ్ చేస్తే షాక్ తగులుతుందనే భయపడే పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఈఆర్సీని తన చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రజల మీద విపరీతమైన భారాన్ని వేస్తూ ఉంది. ఈఆర్సీ అనేది ప్రజల మీద ఎలక్ట్రిసిటీ రంగాన్ని, పనితీరుని మదింపు చేసి ప్రజల మీద భారం పడకుండా చేయాల్సిన ఈఆర్సీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన భారాన్ని వేస్తూ ఉంటే ఈఆర్సీ కూడా దానిలో భాగస్వామ్యం కావటం అనేది బాధాకరం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీకి అడ్డుకట్టేయలేకపోతా ఉంది. అలాగే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత
2014లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9000 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ సామర్థ్యాన్ని 5 సంవత్సరాల కాలంలో 19000 మెగావాట్ల సామర్థ్యానికి తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడా కూడా కరెంటు కోతలు అనేవి లేకుండా 5 సంవత్సరాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఛార్జీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచాల. రాష్ట్రం విడిపోయినా 16,000 కోట్ల లోటు బడ్జెట్లో రాష్ట్రం ఏర్పడినా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి వల్ల 10,000 మెగావాట్లు రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకున్నారు తప్పితే ఒక్క పైసా ఆనాడు ప్రజల మీద భారం వేయలేదనేది నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే మన పెత్తందారి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇప్పటి వరకు స్లాబుల యొక్క వేరియేషన్ పేరుతో కానీ లేదా రకరకాల ట్రూ అప్ ఛార్జీలతో కానీ అదేవిధంగా ఫ్యూయల్ అడిషనల్ ఛార్జీల పేరుతో 8 సార్లు ఈ 4 సంవత్సరాల 6 నెలల కాలంలో ప్రజల మీద భారం వేయటమే కాదు, మొత్తం ఈ ప్రభుత్వం ఈ కాలంలో 20,000 కోట్ల రూపాయల భారాన్ని సామాన్యుల మీద వేసింది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారేమో 5 సంవత్సరాల్లో ఒక పైసా పెంచలా. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అదానీ గ్రూప్ పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో విద్యుత్ బిల్లుల పెరుగుదలకు అదానీయే కారణమని ఆరోపించారు. దేశంలో విద్యుత్ బిల్లుల పెరుగుదలకు అదానీయే కారణమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యుత్ బిల్లుల రూపంలో ఇప్పటివరకు 12,000 కోట్ల ప్రజల నుంచి దోచుకున్నారని విమర్శించారు. విదేశాల నుంచి కొనుగోలు చేసిన బొగ్గు ధరను రెట్టింపు చేయటం వల్ల విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయని రాహుల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన రాహుల్ గాంధీ బొగ్గు ధరల పెరుగుదలపై లండన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. అదానీ గ్రూప్ పై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహిస్తూ ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. అదానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉందని, ఆయన వెనుక ఉన్న శక్తి ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలుసునని చెప్పారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అదానీ గ్రూపులపై విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారు. అదానీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ తన స్పష్టమైన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలోని తమ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని ఇస్తుందని, మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక అక్కడ కూడా అమలు చేస్తామన్నారు. सर, आप लगातार इस मुद्दे को उठा रहे हैं और इसमें रोज़ एक नई कहानी जुड़ जाती है हर हफ्ते 10 दिन पर. सेबी भी जांच कर रही है और आप लोग लगातार जेपीसी की मांग कर रहे हैं. तो आपको लगता है कि सेबी की जांच से कोई नतीजा निकलेगा या कुछ और आप जेपीसी से यही लगातार आप इसको? सेबी ने सरकार को कहा कि हमें डॉक्यूमेंट्स नहीं मिल रहे हैं. सेबी सरकार के से कहती है हमें डॉक्यूमेंट्स नहीं मिल रहे हैं, मगर इन लोगों को डॉक्यूमेंट्स मिल रहे हैं. फाइनेंशियल टाइम्स को सारे डॉक्यूमेंट्स मिल गए और हमारी यहां पे सेबी कह रही है हमें डॉक्यूमेंट्स नहीं मिल रहे हैं. तो साफ मामला है. हाईएस्ट लेवल ऑफ गवर्नमेंट से प्रोटेक्शन है, प्राइम मिनिस्टर का प्रोटेक्शन है. 32,000 करोड़ रुपए क्लियरली प्रूवन है. इसमें मतलब ये प्रूफ है, इसमें ये मतलब ऐसे नहीं बोल रहे हैं, सारा डॉक्यूमेंटेशन है इनके पास, मगर कोई एक्शन नहीं. और इस बार तो हिंदुस्तान की जनता की जेब से चोरी किया जा रहा है. बिजली बिल जब आप पंखा चलाते हो, गरीब लोग पंखा चलाते हैं, ट्यूबलाइट चलाते हैं, तो याद रखिए जब आप बटन दबा रहे हो, जैसे ही आप बटन दबाते हो, ये जैसे मैंने अभी ये स्विच दबाया, वैसे अदानी जी के जेब में पैसा जाता है. और करवा कौन रहा है? अदानी जी की रक्षा कौन कर रहा है? हिंदुस्तान का प्रधानमंत्री. तो याद रखिए, हिंदुस्तान का युवा अब याद रखिए, जैसे ही आप स्विच दबाते हो, चाहे वो बल्ब हो, पंखा हो, बिजली का पंप हो, याद रखिए अदानी जी के जेब में सीधा पैसा जा रहा है और अदानी जी की रक्षा नरेंद्र मोदी कर रहे हैं. 32,000 करोड़ रुपए तो हमने दिखा दिया है.
पता नहीं और कितना है। आगे कैसे इस मसले को राहुल जी आप लोग उठाएंगे? नहीं, हम उठा रहे हैं, और ये मसला सिर्फ हम नहीं उठा रहे हैं, ये मसला अब फाइनेंशियल टाइम्स ने उठाया है, अलग अलग देशों में इंक्वायरी हो रही है, लोग सवाल पूछ रहे हैं, मगर हिंदुस्तान में कुछ नहीं हो रहा। हिंदुस्तान में बिल्कुल ब्लैंक चेक दिया हुआ है अदानी जी को, जो भी वो चाहते हैं, इलेक्ट्रिसिटी, पावर, पोर्ट्स, एयरपोर्ट्स, एग्रीकल्चर, जो भी वो करना चाहते हैं कर सकते हैं, कोई इन्वेस्टिगेशन नहीं होगा। भाइयों और बहनों, 32,000 करोड़ रुपए, ये नंबर आप याद रखिए, और आस्ते आस्ते ये बढ़ता जाएगा, क्योंकि ये आखिरी कहानी नहीं है, ऐसी बहुत और आएंगी। बढ़ता जाएगा। और याद रखिए, जब आप बिजली का प्रयोग करते हैं, अदानी जी ओवर इनवॉइसिंग करके आपके जेब में से पैसा निकाल रहे हैं, हर यूनिट में आपसे पैसा लिया जा रहा है। और मैं सिर्फ एक सवाल पूछ रहा हूं भाइयों और बहनों, युवाओं, प्रधानमंत्री अदानी जी की इंक्वायरी क्यों नहीं करा रहे हैं? एक बार नहीं, अनेक बार सवाल उठे हैं। हमने पार्लियामेंट में बात उठाई, पब्लिक मीटिंग्स में हम कहते हैं, प्रेस कॉन्फ्रेंस में हम कहते हैं, अदानी जी में क्या बात है कि हिंदुस्तान की सरकार उन पर कोई भी इन्वेस्टिगेशन नहीं करा सकती, उन पर कोई सवाल नहीं पूछ सकती? इसका कारण क्या है? इसके पीछे कौन सी शक्ति है? पूरा देश जानता है। Rahul ji, you've said that the cost of power given to common consumers is being hiked because of over invoicing of coal imports. Now, No, I have not said it. A newspaper called the Financial Times. Okay. You quoting the Financial. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 15వ తేదీ నుంచి బీసీల కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చేందుకు సంక్షేమ శాఖల ఉన్నత అధికారులతో ఓ కమిటీని నియమించినట్లు వెల్లడించారు. ఈ కులగణన కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ 139 రకాలుగా ఉన్న వెనుకబడిన వర్గాలకు అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనగణన ప్రక్రియలో కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. అది ప్రస్తుతం జరిగే అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఈ కారణంగా ఏపీలో రాష్ట్ర ప్రభుత్వమే బీసీల కులగణన చేయాలని నిర్ణయించింది. దీనిపై సంక్షేమ శాఖల ఉన్నత అధికారులతో ఓ కమిటీని కూడా నియమించాం. సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నారని ఆయా బీసీ వర్గాల వారు తెలుసుకోవడం ఆవశ్యకం. దీనికి కులగణన ఒకటే మార్గం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల సంఘాల నేతలతో విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తాం. ఈ కులగణన ఎన్నికల కోసం కాదు, మిగిలిపోయిన బీసీ వర్గాలకు ప్రత్యేక పథకాలు అందించేందుకు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. సుదీర్ఘ కోరిక ఉంది, తీరదనేటువంటి బాధ కూడా ఉంది. అది తీర్చగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటి విశ్వాసం కూడా ఉంది. వారి విశ్వాసానికి ఈరోజు ఫలాలు రాకపోతూ ఉన్నాయి. 139 కులాలుగా ఉన్నటువంటి బీసీ వివిధ వర్గీయులు, బీసీ కులాల వారు, బ్యాక్వర్డ్ క్లాస్ అంటాం మనం, వర్గం. ఆ బీసీ కులాల్లో మా జనాభా ఎంత, మా జనాభాకి లభించాల్సినటువంటి ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో లభిస్తుందా లేదనేటువంటి బాధ. వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం కులగణన జరిపించాలనేటువంటి. దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ కుమార్తె వల్లభనేని శ్రీలక్ష్మి వసుంధర చేసిన భరతనాట్య ప్రదర్శనతో సాంస్కృతిక వేడుకలు అట్టహాసంగా జరిగాయి. చిన్నతనంలోనే అపారమైన ప్రతిభను మరియు కఠినమైన శిక్షను ప్రదర్శిస్తూ కళారూపం పట్ల చిన్నారి ఆమెకున్న అంకిత భావం ప్రదర్శన ఆకట్టుకుంది. ఆయన దగ్గర ఎక్కడ నేర్చుకున్నావా? దసరా ఉత్సవాల్లో ఈ సాంస్కృతిక వేదిక మీద
నృత్య ప్రదర్శన ఇచ్చావు, ఎలా ఉంది? ఇది మూడోసారి కదా? ఇది మూడోసారి. ప్రతిసారి వచ్చిన ప్రతిసారి గుడిని చాలా బాగా అలంకరిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ డాన్స్ చేయడం. నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ నృత్యం చేయడం? ఇప్పుడే కదండి చెప్పాను. గ్రేట్ ఆపర్చునిటీ. మంచి అవకాశం అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం నిన్న సాయంత్రం కనుల పండుగగా జరిగింది. మల్లికార్జున స్వామివారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు ప్రారంభమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తజనుల కోలాట నృత్యాల నడుమ నగరోత్సవం కొనసాగింది. కేరళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహామండపం, కనకదుర్గానగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి మీదుగా ఘాట్ రోడ్ నుంచి ఊరేగింపు తిరిగి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.